57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అండ్ నాగాలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను కూడా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, గత కొన్నేళ్ల నుంచి కూడా రైతులు కళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మరకాసేపట్లో నెరవేరుందన్నట్లు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా అమరావతి పనులు పూర్తిగా మరుగున పడిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం చేపట్టాలనే ఒక కేవలం సదుద్దేశంతో ఎంతో హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఏ విధంగా అయితే అప్పట్లో అధికారంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీని రాజధాని పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ఏ విధంగా అయితే పిలిచారో ఇప్పుడు కూడా ఒక కొన్నేళ్ల విరామం తర్వాత మళ్ళీ రాజధాని నిర్మాణ పనులను మళ్ళీ నిర్మించేందుకు కూడా అవసరమైనటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదనే ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా గత కొన్ని మాసాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం కూడా పూర్తి కసరత్తు చేసిందని కూడా చెప్పొచ్చు. అయితే వీటన్నిటి ఫలితమే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పైలాన్ ఆవిష్కరణ అని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ కృష్ణా జిల్లా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. మరికాసేపట్లో అమరావతి రాజధాని ప్రాంతమైన అమరావతికి సభావేదిక వద్దకు నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. అయితే ఈ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అప్పటికే ప్రధాని రాకకు ముందుగానే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సెక్రటేరియట్ దగ్గర ఉంటున్నారు. వీళ్ళు ప్రధాని వచ్చిన తర్వాత కాసేపు రాకముందు వీళ్ళందరూ ఉండి ప్రధానమంత్రి రాగానే అతన్ని ఘన స్వాగతం కలిపి ఆహ్వానించడంతో పాటు ప్రత్యేక కాన్వాయ్ ద్వారా సభా వేదిక వద్దకు వెళ్లడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యలో మరి కాసేపట్లో ఇవన్నీ కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రైతులు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పటి నుంచో కూడా రాష్ట్రానికి రాజధాని లేదు అనే ఒక విమర్శలు కానీ లేదనుకుంటే అనేక ఆరోపణలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆ రాజధాని నిర్మాణం జరగాలని కూడా చంద్రబాబు ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అతను ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన ప్రారంభం జరగడం చాలా రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో శుభసూచకంగా కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం రాజధాని నిర్మాణానికి ఇప్పటికీ ఒక బడ్జెట్ను అంచనాకు రావడం జరిగింది. 1,00,00,000 కోట్లకు పైగా 1,07,000 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మాణం జరగాల్సి ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సార్లు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే వాటికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా దాదాపుగా కొన్ని నిధులు విడుదల ఫస్ట్ విడతగా కూడా 49,000 కోట్ల వరకు కూడా విడుదల చేయడం, అలాగే ఆ విడుదలైన నిధులతో సంబంధించినటువంటి పనులను పూర్తి చేసేందుకు కూడా ఆ పనులకు అన్నిటికీ సంబంధించి కూడా ప్రధాని ఈ పైలాన్ ద్వారా ఈ నిర్మాణ పనులను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే మనం రాజధాని ప్రాంతంలో గత 6 నెలల నుంచి కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ పనులతో మొదలైనటువంటి రాజధాని పనులు దాదాపుగా ఇప్పుడు అన్ని కూడా 1 by 1 అన్ని పూర్తిగా నిర్మించేందుకు కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా చకచకా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా వీటితో పాటు ఫస్ట్ విడతగా వచ్చినటువంటి నిధులతో ఏ పనులు చేస్తారనేది కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా
అది ప్రభుత్వం ఒక అంచనా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఇప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా రాజధానికి బయలుదేరారు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తా ఉన్నాము. ఈ ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రాజధానికి వెళ్తున్నటువంటి మనం ఈ సన్నివేశాలు మనం విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. జస్ట్ ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో అతి తక్కువ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సచివాలయం దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటున్నారు. చూస్తా ఉన్నాం ప్రత్యేక ఫ్లైట్ ఇది. అదే ఫ్లైట్ లో ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తా ఉన్నారు. ఆ ఫ్లైట్ అంటే కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తా ఉన్నాం. ఈ ఫ్లైట్ నుంచి సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద దిగిన వెంటనే ఇప్పటికే సీఎంతో పాటు ప్రభుత్వ పెద్దలు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హెలిప్యాడ్ వద్దకు వెళ్ళి ప్రధానిని ఘనంగా ఆహ్వానించి అక్కడి నుంచి కూడా సభా వేదిక వద్దకు కూడా తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా హెలిప్యాడ్ నుంచి నేరుగా సభా వేదిక వద్దకు వెళ్లడంతో పాటు అక్కడ ప్రధాని వెళ్ళంగానే ముందుగానే ముహూర్తం ప్రకారం కూడా దీనికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించినటువంటి పైలాన్ను ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభించనున్నారు. ఆ పైలాన్ ఆవిష్కరణ అనంతరం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడి నుంచి వర్చువల్ గా కూడా ప్రధాని ఇనాగ్రేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ అయిపోయిన తర్వాత కూడా ప్రధాని రైతుల్ని అట్లాగే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ఒక ప్రసంగం ఒక స్పీచ్ అనేది కూడా ఉంటుంది. ఈ స్పీచ్ లో ముఖ్యంగా ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అనేది అందరిలోనూ కూడా ఒక ఉత్కంఠ అనేది నెలకొందని కూడా చెప్పవచ్చు. గతంలో చాలా సుదీర్ఘకాలం తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు అత్యంత కీలకమైన ఈ పర్యటన అత్యంత కీలకమైన పరిణామాలను చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి కూడా మరుగున పడినటువంటి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఒక్కసారిగా కూడా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి నోచుకోవడంతో ఇటు రాజధాని రైతులతో పాటు అట్లాగే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు అయినటువంటి 29 గ్రామాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారని కూడా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ పొత్తుతో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందే రాజధానికి నిర్మాణానికి పూర్తి చేయాలని ఒక కమిట్మెంట్ కూడా జరిగినట్లు ఈ 3 పార్టీల మధ్య కూడా జరిగినట్లు తెలుస్తూ ఉంది. అలాగే బీజేపీ పెద్దలతో కూడా ముందుగానే రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయి సహకారం అందించాలని కూడా సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే బీజేపీ లీడర్స్ కూడా అధిష్టానాన్ని కేంద్రాన్ని కోరడం జరిగింది. తర్వాత దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులను కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా తొందరలోనే నిర్మించాలని కూడా కేంద్రాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అంటే చాలా అధికారంలోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే రాజధాని నిర్మాణ పనులు చేపట్టడం అనేది రాష్ట్ర ప్రజల అదృష్టంగానే చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ గా ఈ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉండగా కూడా లోటు బడ్జెట్ వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలానే మరుగున పడినాయని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా చాలా కోఆపరేట్ చేయడం అట్లాగే అవసరమైన నిధులు కూడా కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగానే 3 మాసాల క్రితమే కేంద్రం నుంచి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి ఫస్ట్ విడత నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ పైలాన్ ఆవిష్కరణ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా కూలంకషంగా చాలా కీలకంగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సంజన. Right, Srinivas, thank you for the live updates.